హాయ్ అండి, భవానీ వంటలకి స్వాగతం. ఇప్పుడు నేను ఒక ధనియాల కారం చేస్తాను. అది ఎలా చేయాలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు 100 గ్రాములు, వెల్లుల్లిపాయలు, పచ్చెనగపప్పు, ధనియాలు, మెంతులు, మినప్పప్పు, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, ఆయిల్, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఎండుమిరపకాయలు వేద్దాం. వేసి కొంచెం నార్మల్గా వేయిద్దాం. ఆయిల్ వేయకముందే సన్న మంట మీద వేద్దాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దామండి. ముందుగానే వేస్తే వేగం అన్నమాట. కొంచెం వేద్దాం, వేసి వేయిద్దాం. స్లిమ్లో పెట్టి వేయించాలండి, లేకపోతే లోపలంతా పచ్చిగా ఉంటాయి, అంత వేగవు. ఇప్పుడు కరివేపాకు కూడా వేసి వేపుదామండి. ఇప్పుడు వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకుందాం. ఇప్పుడు వేరే బాండీ పెట్టుకుందామండి. అందులో మినప్పప్పు, పచ్చెనగపప్పు అన్నీ 2 స్పూన్లు అండి. ధనియాలు 3 స్పూన్లు వేసాము. జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసుకొని వేయించుకుందామండి. దోరగా వేయించుకున్నాం. స్లిమ్లో పెట్టి దోరగా వేయించుకుందాం అండి, కలర్ అంతా చేంజ్ అయ్యే వరకు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది కారం. ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందామండి. ఆయిల్ ఎక్కువ పట్టదు కానీ ఆయిల్ 1 స్పూన్ వేసుకుందాము. దోరగా వేగిపోయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాం. ఎక్కువ వేపుకోవడం వల్ల కారం కలర్ చేంజ్ అయిపోద్ది అనమాట. ఇవి చల్లార్చుకుందామండి. ఇప్పుడు చూసారు కదండి, చల్లారిపోయాయి. ఇవి ఒక మిక్సీ జార్లో తీసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి బరగ్గా. ఇప్పుడు చూద్దామండి ఒకసారి. ఆ మిక్సీ పట్టుకున్నాం కదా, మరీ మెత్తగా వేసుకోవద్దు. ఇప్పుడు చల్లారిపోయిన ఎండుమిరపకాయలు కూడా ఇందులో వేసేద్దామండి. మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టేసి ఇవి కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉప్పు వేద్దామండి. వీటికి తగ్గ ఉప్పు వేద్దాం, సరిపడా. మిక్సీ పడదాం. ఒకసారి చూద్దామండి. ఇప్పుడు ఇందులో చింతపండు వేద్దామండి. చింతపండు వేసి మళ్ళీ మిక్సీ పడదాం. ఒకసారి చూద్దామండి. చూసారుగా మెత్తగా ఎలా అయిపోయాయో. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేద్దామండి. అవి 2 పాయలండి. అవి మొత్తం వేసేద్దాం. పొట్టు తీపైనా పర్వాలేదు, వేసేద్దాం మొత్తం. ఇంకొకసారి కచ్చపచ్చగా మిక్సీ పడదాం. ఒకసారి చూద్దామండి. చూసారా ఎలా అయిపోయిందో కచ్చపచ్చగా. స్మెల్ మట్టికి అదిరిపోతుందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం.
చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. చాలా బాగుంటుందండి వేడి అన్నంలోకి, కానీ కొంచెం వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఇడ్లీకి కానీ దోశకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.